ఐస్ క్రీమ్ పిరిగిచ్చి మీదికెళ్ళి 10 రూపాయలు ఇస్తాడు అమ్మేటైనా. ఒట్టిగానే మామిడి పండ్లు జోకిచ్చి అందులో 20 రూపాయల లోటు ఎవ్వలైనా పెడతారా? పుణ్యానికి బిర్యానీ పెట్టి తోమకలుసులకు వందిస్తారా ఏ హోటళ్ళన్నా? ఎవ్వరు ఏడియ్యరు కదా. కానీ ఒక తన గిసుంటి సౌలత్ పెట్టిండ్రు, కాకుంటే తినేదందుకు కాదు మరి దేనికో చూడండి. పాయికాన్లో ఒంటేలు పోస్తే రూపాయికి 2 రూపాయలు తీసుకునుడే చూసినాం కానీ ఇన్ని రోజులు. ఇగో ఈ కాన్ నుంచి ఒంటేలు పోసినోనికే రూపాయి ఇచ్చే పథకం పెట్టిర్రు గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ల ఆఫీసర్లు. మంచిగా ఉన్నది కదా ఉపాయం. మరి ఇక్కడ మూత్రం పోయకురా మీకు దండం పెడతామన్నా 1000 రూపాయలు దండుగెత్తామన్నా ఇవ్వాలని వింటారా? ఏ దొరికినప్పుడు కదా అని ఏడ గోడ దొరికితే ఆన్నే సూటి పెట్టి పోసుకుంటా సిటీ రోడ్ల మీద పెండేశాలకే పని లేకుండా చేస్తారు. అందుకే పాయికాన్లో ఒంటేలు పోసినోనికే రూపాయి ఇస్తామని పథకం పెడితే ఆ రూపాయి ఆశ కన్నా అందరూ రోడ్ల మీద పోసుడు బంద్ అవుతారని ఈ ఉపాయం చేసిర్రు అక్కడి మున్సిపాలిటీ పెద్ద సార్లు. ఈ పథకం ఏదో మన రాష్ట్రంలో కూడా పెడితే ఎంత మంచిగుండు కదా. మన దగ్గర చాలా మంది పొద్దు మాపు మీదికెళ్ళి నీళ్ళు దాక్కుంటా పాయికాన్లో ఇడుచుకుంటా రోజు కూలి గిట్టించుకుందరు కావచ్చు.